నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు అందవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా అరెస్ట్. PDS బియ్యంతో పాటు ఒక లారీ 2 మినీ వ్యాన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాలో డ్యాంలోకి దూసుకెళ్లిన కారు. స్థానిక వైసీపీ నేత దుర్మరణం. వినోద్ మృతికి జిల్లా వైసీపీ నేతల సంతాపం. మద్య నిషేధంపై కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. ఏడాదికి 20% చొప్పున వచ్చే 5 ఏళ్లలో మొత్తం దుకాణాలను రద్దు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న TPCC అధ్యక్షుడు ఉత్తమ్. ఈ నెల 3న లేఖ అందించే అవకాశం. డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని తెలంగాణ పెద్దపల్లి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి 10 లక్షల విలువ చేసే 500 క్వింటాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న PDS బియ్యంతో పాటు ఒక లారీ 2 మినీ వ్యాన్లను స్వాధీనం చేసుకున్నామని సిపి సత్యనారాయణ తెలిపారు. పేదలకు అందవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహారాష్ట్రలో గోండియా మరియు మిగతా రాష్ట్రాలకు తరలించే 2 మినీ లారీలు, అట్లాగే 2 పెద్ద లారీలు, అట్లాగే 4 వ్యక్తులు, 2 మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు, 2 కాల్వ శ్రీరాంపూర్ చెందిన వాళ్ళు, మరి కొంతమంది పరారీలో ఉన్నారు. ఈ యొక్క 2 లారీలు, 2 మినీ లారీలు, 1000 బస్తాలు, సుమారు 500 క్వింటాల్ 11 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చీటింగ్ కేసులు కింద 2 నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల కంటిన్యూస్గా టాస్క్ ఫోర్సు, లా అండ్ ఆర్డర్ కలిపి పట్టుకోవడం జరిగింది. గోదావరి ఖనిలో కూడా రమణారెడ్డి, శ్యామ్ అనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాని యొక్క దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అధికారుల పాత్ర, ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళాలనేది జియో ట్యాగింగ్ ఉంటుంది, GPS. ఆ రోజు ఆ 2 పనిచేయలేదు. ఆ పనిచేయకపోతే కారణాలు ఏంటో అనేది లెటర్ పెట్టాం, ఇంతవరకు రిప్లై రాలేదు. సో ఈ వీక్లోనే వాళ్ళ దాని మీద సమగ్రమైన రిపోర్ట్ రాసి సివిల్ సప్లైస్ సంబంధించిన ఉన్నతాధికారులకి, కలెక్టర్ గారికి కూడా రిపోర్టు ఇచ్చి సంబంధిత వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో వైసీపీ నేత వినోద్ వర్మ దుర్మరణం పాలయ్యారు. ఎదుర్లంక ప్రాంతానికి చెందిన వైసీపీ నేత వర్మ యానాం నుంచి కోటిపల్లికి వెళ్తున్న వేళ గంగవరం మండలం పాతకోట వద్ద ఉన్న డ్యాంలోకి ఆయన కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. డ్యాం నీటిలో కారు పూర్తిగా మునిగిపోగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినోద్ వర్మ మృతికి జిల్లా వైసీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు. ఏసు గారు
తీసి అక్కడ పెట్టాడు ఖాళీ చెప్పాడు అక్కడ చెప్పాడు ఖాళీ చెప్పాడు తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ చీఫ్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను దశల వారీగా ఎత్తివేసేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరితో గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. అయితే ఈ విధానంలో పలు కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్యే ఎంపీగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 3వ తేదీన ఆయన తన రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తమ్ విజయాన్ని దక్కించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తమ్ రాజీనామా చేసే 6 నెలల్లోగా హుజూర్ నగర్కు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం సచివాలయంలో కొన్ని మార్పులు చేర్పులు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి ఛాంబర్తో పాటు సీఎస్ ఛాంబర్లను వాస్తుకు అనుగుణంగా నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా సచివాలయం మొదటి బ్లాక్లో మార్పులు చేపట్టారు. వాస్తుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఛాంబర్ను ఆగ్నేయ మూల నుంచి మార్చనున్నారు. ఈ క్రమంలో పాత ఛాంబర్ పక్కన కొత్తగా మరో ఛాంబర్ను నిర్మించనున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్లే ఒక ద్వారాన్ని కూడా మూసివేశారు. అది తీస్తే మళ్ళీ ఏం పని అన్న, అది తీస్తే మళ్ళీ ఇబ్బంది. ఫోటోలు ఏఐసీసీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీయే కొనసాగాలని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో నగర కార్యవర్గ తీర్మానం చేసింది. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నగర జిల్లా కార్యవర్గ సమావేశంలో రాహుల్ అధ్యక్షత పదవిలో కొనసాగాలని కోరుతూ సంతకాల కార్యక్రమం చేపట్టారు. రమణ కుమారి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి పార్టీ ప్రగతి పదంలో నడిచిందన్నారు. సంతకాలు చేసిన పత్రాలను అధిష్టానానికి పంపుతామన్నారు. ఏఐసీసీ పదవిలో రాహుల్ కొనసాగితే కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. గడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు నైతిక బాధ్యత వహిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం మరి మా అందరికీ కూడా చాలా బాధ కలిగించినటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో 63 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని పరిపాలించింది. మరి ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో సమానంగా ఈరోజు భారతదేశం కూడా ముందుంది అంటే అది దేశ పరిపాలనలో వాళ్ళు చూపించినటువంటి తీరు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేశ ప్రగతి కోసం, భారతీయులటువంటి భవిష్యత్తు కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలే అని చెప్పి మేము చాలా ఘంటాపదంగా చెప్పగలం. అటువంటి గాంధీ కుటుంబం నుంచి ఇంతవరకు కూడా గాంధీ కుటుంబ వారసులే పార్టీని నడిపించారు. మరి రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారే ఈ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా కొనసాగాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరపున అటు జిల్లా కాంగ్రెస్, ఇటు సిటీ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా సంయుక్తంగా ఏకకంఠంతో ఈరోజు తీర్మానం ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది.
కాంగ్రెస్ పార్టీకి ఒడిదుడుకులు అనేది ఎప్పుడూ కొత్త కాదు. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ఇవి ఎప్పుడు చూస్తున్నవే. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు, వాళ్ళ ప్రాణత్యాగం తర్వాత ఏమైపోతుందా కాంగ్రెస్ పార్టీ అనుకున్న టైంలో మేడం సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని మళ్ళీ పార్టీ అభివృద్ధి చెందడానికి, పార్టీ అభివృద్ధి అధికారంలోకి రావడానికి ఆ రోజు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు వరుసగా 10 సంవత్సరాల కాలం పాటు యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నడవడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే 2019 ఎలక్షన్స్లో యూపీఏ గవర్నమెంట్ రాకపోవడం అన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మీదే వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ నింద. మిగతా పార్టీలు కూడా దాన్ని భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే యూపీఏ భాగస్వామ్య పార్టీలు ఉన్నాయో కూడా అందరూ దీనిలో కీలకమే. ఏదైతే దేశంలో జరిగిన ఎన్నికల తర్వాత పరిణామాలు మీ అందరికీ విదితమే. రాహుల్ గాంధీ గారు సారథ్యంలో ముందుకు వెళ్ళాలని మేమందరం నిర్ణయించుకున్నాం. సిటీ కాంగ్రెస్ కానీ, రూరల్ కాంగ్రెస్ కానీ, జిల్లా కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారే అధ్యక్షులుగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అందరూ ఊహించిందే జరిగింది. బీజేపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షాకు కీలక పదవి దక్కింది. కేంద్ర మంత్రి వర్గంలోనే అత్యంత ముఖ్యమైన హోంమంత్రి పదవి బాధ్యతలను ఆయన అందుకున్నారు. గతంలో అదే శాఖ నిర్వహించిన రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ కేటాయించగా ఇప్పటి వరకు రక్షణ మంత్రిగా వ్యవహరించిన తెలుగింటి కోడలు నిర్మలా సీతారాంకు ఆర్థిక శాఖను మోదీ అప్పగించారు. అలాగే సుష్మా స్వరాజ్ నిర్వహించిన విదేశీ వ్యవహారాల శాఖను ఆ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్కు అప్పగించారు. ఆర్థిక శాఖ చేపట్టబోతున్న నిర్మలా సీతారాం రికార్డు పుటల్లోకి ఎక్కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1970లో ఏడాది పాటు ఈ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శాఖలు కేటాయించారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులు కాగా 9 మంది స్వతంత్రులు, 24 మంది సహాయ మంత్రులు ఉన్నారు. పొగరహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు విశాఖలో స్వచ్ఛంద సంస్థలు ర్యాలీ నిర్వహించారు. టొబాకో డే సందర్భంగా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు నో టొబాకో అంటూ నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. పొగ తాగడం ద్వారా వాతావరణంలో 7 విషపూరిత వాయువులు విడుదల అవుతాయని చెప్పిన సంస్థ ప్రతినిధులు ప్రతి ఒక్కరూ స్మోకింగ్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పొగరహిత సమాజం తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. Smoking trails. Smoking trails. Smoking trails. Smoking trails. Smoking trails. Smoking trails. Stop smoking. Stop smoking. Stop smoking. ధూమపానం చేయకండి. ధూమపానం చేయకండి. ధూమపానం చేయకండి. Stop smoking. Start living. Stop smoking. Start living. Start living. Smoking trails. Smoking trails. Say no to tobacco. Say no to tobacco. Stop smoking. Start living. Stop. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం tobacco. Say no to tobacco. Say no to tobacco. ధూమపానం నిషేధిద్దాం. Smoking trails. Start living. ఓకే మేడం. Stop smoking. Start living. Start smoking. Start living. Stop 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 smoking. Start living. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం నిషేధిద్దాం. ధూమపానం నిషేధిద్దాం.
Smoking thrills, but it kills. Smoking thrills, but it kills. Say no to tobacco. Say no to tobacco. Stop smoking. Start living. Stop. Dhumapanam. Nishedita. Dhumapanam. Nishedita. Dhumapanam. Nishedita. Tobacco. Say no to tobacco. Say no to tobacco. Dhumapanam. Nishedita. But it kills. Smoking thrills, but it kills. Start living. ఓకే మేడం. Stop smoking. Start living. Start smoking. Start living. Stop 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 smoking. Start living. Dhumapanam. Nishedita. Dhumapanam. Nishedita. Dhumapanam. Nishedita. Dhumapanam. Nishedita. Dhumapanam. Nishedita. 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 Tobacco. Nishedita. Tobacco. 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 తెలంగాణ టీడీపీ నేతలు పెద్దరెడ్డి చాడా సురేష్ రెడ్డి కలిసి ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోకి వలసలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు రామ్ మాధవ్ను కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే వీరు బీజేపీకి తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరి వెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఉండడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో స్పందించిన పెద్దరెడ్డి ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. రామ్ మాధవ్ను మర్యాదపూర్వకంగానే కలిశామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పేందుకు కలిశామని వివరణ ఇచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మార్చిలో 6, 7వ తేదీల్లో మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ సిపి కంపెనీ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. కంపెనీ యాజమాన్యం, రైతులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ, డిఎస్పి, రాజకీయ నాయకులు, పార్టీల సమక్షంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి 62,500 టన్నులకు 1000 ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో పలుమార్లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కారం కాలేదు. కంపెనీ యాజమాన్యంతో రైతుల సమావేశం నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ రైతుల్ని పంపించగా అధికారులు కంపెనీ యాజమాన్యం లేకపోవడంతో ఉదయం నుండి అధికారుల కోసం భోజనాలు కూడా లేకుండా రైతులు ఎదురు చూస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు మండలంలోని మేజాపురం ఉన్న సిపి సీడ్ కంపెనీకి సంబంధించి మొత్తం 4 మండలాల్లో 3,700 మంది రైతులకి 8,500 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడం జరిగింది. విత్తనాలు ఇచ్చే సందర్భంలో కంపెనీ కానీ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్లు కానీ ఎకరానికి 3.5 టన్నుల నుంచి 4.5 టన్నులు వద్దని చెప్పి రైతులకి మొక్కజొన్న విత్తనాలు ఇచ్చారు. తీరా పంట పండే టయానికి ఎకరానికి టన్నున్నర మించి కాకపోవడంతో రైతులంతా కూడా నష్టపోయామని తెలుసుకుని కంపెనీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మేము విధంగా నష్టపోయాం కాబట్టి మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరితే కనీసం నెల రోజుల పాటు
రైతులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిన సందర్భంలో రైతులందరూ కూడా కలిసి మార్చి 6వ తారీఖు మేము నష్టపోయాం కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వాలని సిపి కంపెనీ దగ్గర ధర్నాకు దిగిన సందర్భంలో మార్చి 7వ తారీఖు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, అలాగే రైతులందరి సమక్షంలో కంపెనీ యాజమాన్యం ఎకరానికి 62,500 ప్లస్ అట్లాగే పండించిన టన్నుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ రోజు అందరి ముందు హామీ ఇచ్చి ఆ డబ్బులు 15 రోజులు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ హామీ ఇచ్చి 3 నెలలు అవుతున్నప్పుడు కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వాల. దాంతో ఇసుకుపోయిన రైతులు అందరం కలిసి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఆయన కూడా ఎన్నికలు కూడా ఉంది కాబట్టి నాకు టైం ఇవ్వండి అడిగాడు. ఇప్పటికే 8 సార్లు సబ్ కలెక్టర్ గారిని కలిసి మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరడం జరిగింది. 29వ తారీఖు రైతులు అట్లాగే రైతు సంఘం నాయకులు ఇట్లా కంపెనీ యాజమాన్యంతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి 31వ తారీఖు మీకు సంబంధించిన నష్టపరిహారం ఫైనల్ చేద్దామని చెప్పి ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రైతులు వచ్చిన తర్వాత కనీసం అధికారులు ఎవరో కూడా లేని పరిస్థితి, ఈ రైతులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోవడంతో అనివార్యంగా రైతులందరూ కూడా కలిసి ఇక్కడ ఆందోళనకు దిగడం జరిగింది. ఏదేమైనప్పటికీ కంపెనీ యాజమాన్యం ఏదైతే రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం ఉందో అది ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంది, ఇప్పించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో అధికారుల మీద ఉంది. కాబట్టి వెంటనే అధికారులు కలగజేసుకుని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే అది ఇచ్చే వరకు కూడా ఈ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కూడగట్టి ఆందోళన చేసి ఆ నష్టపరిహారం వచ్చేదాకా కూడా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ విధంగా ఉన్నతాధికారులు వెంటనే కలగజేసుకుని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులుగా కోరుతా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన కుమార్ అనిత దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్ వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో తన కుమారుడు 9 సంవత్సరాల ఆనంద్ తాతయ్య ఊరు గంగాపూర్ వచ్చాడు. ఇంట్లో చీరతో కట్టిన ఉయ్యాలతో ఆడుకుంటూ చీర గొంతుకు బిగుసుకుపోవడంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అందరూ పక్క ఇంట్లో ఉన్నందున ఎవరూ బాబుని గమనించలేకపోయారు. బాలుడి తాత వచ్చి చూసేసరికి బాలుడు కొన ఊపిరితో ఉన్నాడు. అంబులెన్స్లో హైదరాబాద్ నీలఫర్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడితే దాన్ని ఏం చేసినా అంటే పిల్ల పోయింది వాళ్ళ అమ్మ వాళ్ళింటికి, దాని మీదకి కట్టినా, దాని మీద శోభ కూర్చున్నది పిల్ల, దాని మీద బట్టలు వేసినాం, దాని మీదకి ఎక్కి వాడు గొంతుకేసుకున్నాడు. ఇట్లే ఉన్నాడు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వచ్చినప్పటికీ విశాఖ నార్త్ నుంచి నన్ను గెలిపించారని తెలిపారు. ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించిన శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. టీడీపీ తరపున త్రిసభ్య కమిటీ జగన్కు శుభాకాంక్షలు తెలిపానని, పార్టీ నిర్ణయించిన సీఎంను కలవలేకపోయానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీచినప్పుడు కూడా మరి విశాఖ నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి నన్ను గెలిపించి ప్రజలకి సేవ చేసే అవకాశం మరోసారి కల్పించినందుకు ఆ స్వామివారికి ముక్కులు తెచ్చుకోవడం కోసం రావడం జరిగింది. తలనీలాలు కూడా సమర్పించుకున్నాం. అలాగే నిన్ననే ఈ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఆశలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయనకి వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పని మేము ఒక 3 కమిటీ మెంబర్స్, నాతో పాటు కేశవ్, అచ్చెన్నాయుడు అందరిని కూడా పార్టీ నియమించింది. నిన్న మొన్న మొత్తం కూడా ట్రై చేసినప్పుడు కూడా అవకాశం కుదరలేదు. ఏది ఏమైనా ఈ ప్రజల తీర్పును శిరసాహిస్తూ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలు త్వరలోనే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటాం. ఎందుకు ఇటువంటి ఫలితాలు వచ్చాయి, ముఖ్యంగా పార్టీ తరఫున ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా, లేదు అవతల పార్టీ ఏమైనా కార్యక్రమాలు లేకపోతే వాళ్ళ మేనిఫెస్టో వల్ల విజయం సాధించిన అన్నీ కూడా లోతుగా విశ్లేషించుకొని ఏదైనా పొరపాటు జరుగుంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా 40% ఆఫ్ ది పీపుల్ వెర్డిక్ట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. అంత నెంబర్ వైజ్ చాలా ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ప్రజల మద్దతు అనేది 40% ఇంకా తెలుగుదేశం పార్టీకి ఉంది.
మరి ఆ నమ్మకాన్ని మరింత పెంచే విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తప్పకుండా మళ్ళీ ఏదైతే ప్రజల యొక్క మద్దతు పొందడం కోసం అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో మరి చూసాం నిన్ననే ఒక్కొక్క హామీ డైల్యూట్ అవుతా వస్తూ ఉంది. 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి దాన్ని కేవలం నిన్న 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. 5 ఏళ్లలో మొత్తం పెంచుతానని చెప్తా ఉన్నారు. అలాగే మిగతా కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. ఒక కక్షపూరిత ధోరణితో కాకుండా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని పాజిటివ్గా తీసుకొని ఏదైతే ఒక మంచి చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటారంటాడో ఆ విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వాసం ఉండేది. ఎందుకంటే టీడీపీ పైనే కాదు కొంత మీడియా పైన అలాగే ఆయన చెప్పిన కొన్ని ప్రాక్టికల్గా వీలుంటుందా ఉండదనేది కూడా ఈరోజు అందరికీ ఒక అనుమానం అప్పుడే స్టార్ట్ అయింది. మరి నవరత్నాలు చెప్పారు. మొట్టమొదటిది ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసి వెంటనే ప్రత్యేక హోదా మనం తేలేము, వీ కెనాట్ కమాండ్, వీ కెనాట్ డిమాండ్, ఓన్లీ రిక్వెస్టింగ్ అని చెప్పి అక్కడ దాన్ని వదిలేయడం జరిగింది. అలాగే మద్యపాన నిషేధం కూడా చూస్తే దఫాల వారీగా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎలక్షన్లో 2024కి వెళ్ళేటప్పటికి కేవలం 5 స్టార్స్ హోటల్స్లో మాత్రమే లెక్కలు ఉండేట్టుగా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి పెన్షన్లు చూసామని నేను కాకమున్న, అలాగే పోలవరం మిగతా కాంట్రాక్ట్లన్నీ కూడా రద్దు చేస్తానంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పాత ప్రభుత్వం పైన కక్ష తెచ్చుకోవాలనే ఒక వైఖరి అనేది కనిపిస్తున్నది ఇప్పటికే ప్రజలు భావిస్తూ ఉన్నారు. అలా కాకుండా ఆయనకు వచ్చిన పాజిటివ్ ఓట్ ఏదైతే ఉందో దాన్ని ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. మొన్ననే మా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కూడా అయింది. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఒక 6 నెలలు మనం వేచి చూద్దాం, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి గమనిద్దాం, ఆ తర్వాత ప్రజల పక్షాన్ని ఎప్పుడు మనం ఉండాల్సిన అవసరం ఉందో అలా ఉందామని చెప్పిన కూడా మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన అటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల మద్దతు మన్నన పొందే విధంగా కార్యక్రమాలు చేస్తారని కూడా ఆశిస్తాం. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రానికి చెందిన పెద్దరాములు అనే వ్యక్తి కొంతకాలంగా నర్వ కరెంటు లైన్ మెయిన్ నర్సింహులు వద్ద కరెంటు కూలీగా పనిచేస్తున్నాడు. నర్వ మండలంలోని ఎంకి శివారులో వీరబాబు పొలములో 11 kV కరెంటు పోల్పై పనిచేస్తుండగా కరెంటు సరఫరా అయ్యి అక్కడికక్కడే రాములు మృతి చెందాడు. దీనికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ సరఫరా జరిగి చనిపోయాడని మృతుడి భార్య మన్నెంబ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదలకు అందవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా అరెస్ట్. పీడీఎస్ బియ్యంతో పాటు ఒక లారీ 2 మినీ వ్యాన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాలో డ్యాంలోకి దూసుకెళ్లిన కారు, స్థానిక వైసీపీ నేత దుర్మరణం. వినోద్ మృతికి జిల్లా వైసీపీ నేతల సంతాపం. మద్య నిషేధంపై కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. ఏడాదికి 20% చొప్పున వచ్చే 5 ఏళ్లలో మొత్తం దుకాణాలను రద్దు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్. ఈ నెల 3న లేఖ అందించే అవకాశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.